హలో ఎవ్రీవన్, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ డిసెంబర్ 4th వీక్ ఈ వీడియోలో మనం చూద్దాము. సో చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ దీంట్లో చూడొచ్చండి. ఎందుకు అనంటే ఏపీ యొక్క ఓవరాల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఎలా ఉంది, ఎకానమీ వైజ్ సెక్టార్లో ఎలా ఉంది అని చెప్పి మనం ఒక న్యూస్ ఆర్టికల్ చూద్దాము. సో అన్ని రంగాల్లో ఓకే 2 అంకెల అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి చాలా మంచి న్యూస్ ఆర్టికల్ వచ్చింది. సో దీనికోసం మనం మెయిన్స్లో కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. సో ఓవరాల్గా ఎన్ని సెక్టార్స్లో అయితే ఈ డెవలప్మెంట్ వచ్చిందో గడిచిన 4 ఏళ్లలో, గడిచిన 4 సంవత్సరాలు అంటే 2018 నుంచి ఆ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి 2022 ఫైనాన్షియల్ ఇయర్ వరకు వ్యవసాయ రంగంలో కానీ, పారిశ్రామిక వృద్ధిలో కానీ, నిర్మాణ రంగంలో, తయారీ, బ్యాంకింగ్ రంగం, సేవా రంగం, ఈ విధంగా ఇంకా తలసరి ఆదాయం పెర్ క్యాపిటాలో కూడా ఏ విధంగా ఉంది, డెవలప్మెంట్ అన్నింటిలో కూడా 2 అంకెల్లో డబుల్ డిజిట్ గ్రోత్ అనేది కనిపించిందని చెప్తున్నారు. ఓకే, సో డీటెయిల్స్ చూద్దాము. చూడండి, ఓవరాల్ గ్రోత్ అనేది డబుల్ డిజిట్లో ఉంది. ఇన్ లాస్ట్ 5 ఇయర్స్ స్టేట్ గ్రాస్ ప్రొడక్టివిటీ అనేది అరౌండ్ 4.45 lakhs అంటే 4.5 lakh crores వరకు పెరిగిందట. సో దట్ ఈజ్ ఆల్సో ఎ వెరీ గుడ్ డెవలప్మెంట్. ఇంకా గడిచిన ఫైనాన్షియల్ ఇయర్లో కనుక చూస్తే 2022-23లో కనుక చూస్తే 13 లక్షల కోట్ల వృద్ధి అనేది కనిపించింది. ఓకే, సో సెక్టార్ వైజ్ కనుక చూస్తే ఆన్ అన్ యావరేజ్ 12% ఉంటే లాస్ట్ 4 ఇయర్స్లో 50.81% గ్రోత్ ఉందండి ఆన్ అన్ యావరేజ్. ఓకే, ఒక్కొక్క ఇయర్కి 12.70% గ్రోత్ పర్ ఇయర్ ఉందన్నమాట. ఓకేనా, సో అది వచ్చిన డెవలప్మెంట్. ఒక్కొక్క సెక్టార్ వైజ్ చూస్తే అగ్రికల్చర్లో 50.48%, ఇదంతా గడిచిన 4 ఇయర్స్లో అండి, గడిచిన 4 ఇయర్స్లో అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో 39.83%, మ్యానుఫ్యాక్చరింగ్లో 48%, బ్యాంకింగ్లో 71%, సర్వీస్ సెక్టార్లో 47%. ఆ విధంగా గ్రోత్ అనేది కనిపించింది. ఇంకా పర్ క్యాపిటా తలసరి ఆదాయం కనుక చూస్తే 2018-19లో అది ఏపీకి 17వ ర్యాంక్ ఉండేదండి, 17వ ర్యాంక్ ఉండేది 2018-19లో. అదే 2022-23కి వచ్చేసరికి అది 9th పొజిషన్కి వచ్చింది. చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో అది ఎంత వచ్చింది అని చూస్తే కనుక ఎవ్రీ ఇయర్ ఓకే వివిధ రంగాల విలువల ఉత్పత్తి ఈ విధంగా ఉంది. అదే తలసరి ఆదాయం కనుక చూస్తే ఈ విధంగా ఉందండి. 2019-20 నుంచి 2022-23 వరకు ఎవ్రీ ఇయర్ కనుక చూస్తే లేటెస్ట్ అయితే ఎంత 2,19,518 రూపీస్ ఒక్కొక్క పర్సన్ పైన ఉన్నది. ఓకే, సో ఆ విధంగా తలసరి ఆదాయం అనేది కూడా పెరిగింది. మీరు అంకెల రూపంలో కనుక చూస్తే ఈ విధంగా మీరు నోట్ చేసుకోవచ్చు. మనం పర్సంటేజెస్ వైజ్లో అయితే ఈ విధంగా చూడొచ్చు. ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ రైట్. సో ఇది ఎకానమీలో ఈ కంట్రిబ్యూషన్ ఎకనామిక్ గ్రోత్ ఆఫ్ ఏపీ అనే చాప్టర్లో కూడా ఈ ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్ రైట్. సో నెక్స్ట్ కనుక చూస్తే నవశకానికి నాంది అని చెప్పి ఒకటి వచ్చింది. సో చాలా స్కీమ్స్ మనం ఎవ్రీ వీడియోలో కొన్ని స్కీమ్స్ కవర్ చేసుకుంటూనే ఉంటున్నాం. నేను ఏమేమైతే స్కీమ్స్ స్ట్రెస్ చేసి చెప్తున్నానో అవి ఎక్కువ న్యూస్లో వచ్చినవండి. ఆ వీక్ అంతా, ఆ మంత్ అంతా కరెంట్ అఫైర్స్లో వచ్చినవి. సో దానిపైన ఖచ్చితంగా మనకి క్వశ్చన్స్ రిఫ్లెక్ట్ అవ్వచ్చు. అయితే ఇంకొక కొంచెం కొత్త ఇన్ఫర్మేషన్ ఏదైతే వచ్చినా అది తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను. సో జగనన్న గోరుముద్ద పథకం ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే 2020 January 1st అండి, 2020 నుంచి స్టార్ట్ అయింది. ఈ గోరుముద్ద కింద ఒక స్పెషల్ మెనూ అనేది సీఎం గారే ప్రత్యేకంగా కూర్చొని తయారు చేయడము అదంతా మనం ఆల్రెడీ నేర్చుకున్నాం రైట్. సో ఏటా సగటున 1,400 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో మొత్తం అరౌండ్ 7,000 crores అనేవి 7,000 crores రూపీస్ అనేవి ఈ స్కీమ్ కోసం పెట్టడం జరిగిందట. అండ్ ఆల్సో మధ్యాహ్న భోజన పథకం మనకు తెలిసిందే, దానికోసం 450 crores. ఒక్కొక్కసారి ఇటువంటి అలొకేషన్స్, బడ్జెటరీ అలొకేషన్ అని మనకు ఒక చాప్టర్ కూడా ఉంది కదా గ్రూప్ 1లో. సో ఎంతంత ఇన్వెస్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ నుంచి అనేది కూడా మనకి ఇంపార్టెంటే అవుతుంది. ఓకే, సో 2020-21 అకాడమిక్ ఇయర్లో ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ అయింది. ఇంగ్లీష్ మీడియం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటే ఈ స్టార్ట్ ఇయర్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట రైట్. ఇంకా స్టూడెంట్స్ కరిక్యులం అనేది బహుశా మనమందరము స్కూల్ లెవెల్లో ఉన్నప్పుడు మనకు ఒక టైప్ ఆఫ్ కరిక్యులం ఉండేది. బట్ ఇప్పుడు ఈ న్యూ జనరేషన్ కిడ్స్కి ఫార్మేటివ్ అసెస్మెంట్ అని చెప్పి ఒక కొత్త టైప్ ఆఫ్ కరిక్యులంని ఇంట్రడ్యూస్ చేశారండి. సో దీంట్లో భాగంగా క్లాస్ రూమ్లో స్టూడెంట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది,
ఒక వర్కింగ్ ఒక ప్రాజెక్ట్ని కనుక ఇస్తే దాన్ని సాధిస్తాడు, ఎట్లా అతనిలో అవగాహన, అండర్స్టాండింగ్, నాలెడ్జ్ లాంటి స్కిల్స్ అనేవి ఎలా డెవలప్ అవుతున్నాయి. సో ఈ ఓవరాల్ ఎనాలిసిస్ అంతా కూడా చేసి ఫార్మేటివ్ అసెస్మెంట్ అనేదాన్ని చేస్తారు. అదే మన కాలంలో మనం స్కూల్స్లో రాసేటప్పుడు ఓన్లీ మనం అక్కడ ఇచ్చిన క్వశ్చన్స్కి ఇచ్చిన ఆన్సర్స్ రాస్తే దానికి మార్క్స్ ఇచ్చేవాళ్ళు 100కి 100. బట్ ఈ విధంగా ఫార్మేటివ్ అండ్ సమ్మేటివ్ ఎగ్జామ్స్ పెడుతూ షార్ట్ టర్మ్ ఎగ్జామ్స్కి ఇటువంటి ఎనాలిసిస్ చేస్తూ, సమ్మేటివ్ ఎగ్జామ్స్ అని ఈ ఫైనల్ అండ్ క్వార్టర్లీ ఎగ్జామ్స్ జరుగుతుండేగా, సో వాటిలో కూడా ఎనాలిసిస్ చేస్తూ ఒక 100% మార్క్స్లో ఒక 20% ఈ ఎనాలిసిస్కి ఇచ్చేసారనమాట. సో ఆ విధంగా కొత్త టైప్ ఆఫ్ కరికులం ద్వారా స్కూల్లో ఉన్న స్టూడెంట్స్కి ఎనాలిసిస్ అనేది పెరగడము, వాళ్ళ యొక్క అవగాహన, అండర్స్టాండింగ్ ఎంతవరకు ఉంది అనేదాన్ని టెస్ట్ చేసే విధంగా కూడా మన పరీక్షా విధానం మారింది. అయితే ఇప్పుడు నాడు నేడు ప్రకారం ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కదా ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్. సో ఈ విధానం ప్రకారము 91% స్టూడెంట్స్ ఇంగ్లీష్ మీడియంలోనే పరీక్షలు రాశారట. అది కూడా గ్రేట్ అచీవ్మెంట్ ఒక గడిచిన 4 yearsలో. ఓకేనా. ఇంకా నాడు నేడులో తొలి విడత కింద ఏమేమి చేశారు అని చెప్పి డిఫరెంట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో అది ఎప్పుడు స్టార్ట్ అయిందని తెలుసుకోండి, సరిపోతుంది. ఇంకా 10th అండ్ ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్లో జగనన్న ఆణిముత్యాలు పేరిట ఎవరెవరైతే ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ చూపిస్తుంటారో ఆ కిడ్స్కి ఈ రికగ్నిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక 10 మంది పేద విద్యార్థులకు, ప్రతిభావంతులైన విద్యార్థులకు అమెరికాని సందర్శించే అవకాశం కూడా కలిగిస్తున్నారు. ఇదంతా ఎడ్యుకేషన్ సెక్టార్లో తీసుకొస్తున్న డిఫరెంట్ న్యూ ఇనిషియేటివ్స్ అన్నమాట. ఇంకా స్కిల్ యూనివర్సిటీస్ కానీ, ఓకే, ఇంకా ట్రైనింగ్ యూనివర్సిటీస్ కానీ, ఐటీఐస్, పాలిటెక్నిక్ కాలేజెస్, వాటిని అన్నింటినీ కూడా డెవలప్ చేసి బడ్జెట్లో నియర్లీ 700 crores ఓకే అలొకేషన్ చేస్తూ, ఓకే, ఇంకా రీసెంట్ బడ్జెట్లో అయితే అరౌండ్ 970 crores చేస్తూ ఎంప్లాయ్మెంట్ని కూడా చాలా ఎక్కువ పెంచే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి అన్నమాట. ఇంకా మైక్రోసాఫ్ట్తో కూడా ఒప్పందం జరిగింది ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయడంలో భాగంగా. సేల్స్ ఫోర్స్ అండ్ ఎడ్యుస్కిల్ కంపెనీస్తో కూడా ఒప్పందం చేసుకుని, ఓకే, స్టూడెంట్స్ యొక్క నైపుణ్యాలు, స్కిల్స్ని డెవలప్ చేయడానికి, ఓకేనా, ఇక్కడ ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ చాలండి. ఇంకా దేశ సగటు కంటే కూడా ఈ జీఈఆర్ అనేది గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అన్నమాట. మన ఇండియాలో కానీ, మన స్టేట్లో కానీ, ఇండియాలో ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ తీసుకున్నా సరే గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇష్యూస్ ఏంటి అంటే డ్రాప్ అవుట్ అండి. అంటే మనం అంత ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్న ఎడ్యుకేషన్ కానీ, మిడ్ డే మీల్స్ కానీ, ఇటువంటి ఇనిషియేటివ్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నా సరే వేరియస్ రీజన్స్ వల్ల స్టూడెంట్స్ డ్రాప్ అవుట్ రేట్ అనేది పెరుగుతూ ఉంది. వాళ్ళు చైల్డ్ లేబర్గా పేరెంట్స్తో పాటు వెళ్ళడము, ఆర్ పేరెంట్స్ నిరంతరం వర్క్లోకి వెళ్ళడం వల్ల, లేబరర్స్గా వెళ్ళడం, ఆర్ ఎనీ అదర్ వర్క్స్కి వెళ్ళడం వల్ల వాళ్ళపైన కేర్ అనేది లేకపోవడం వల్ల, వాళ్ళు నెగ్లిజెన్స్ వల్ల స్కూల్కి రాకపోవడము, డిఫరెంట్ ఇష్యూస్ వల్ల ఈ డ్రాప్ అవుట్ రేట్ పెరుగుతుంది. బట్ దానికి ఆపోజిట్ కాన్సెప్టే ఎన్రోల్మెంట్ రేషియో. అంటే పెరిగిన జాయిన్ అయిన స్టూడెంట్స్ కూడా ఎంత కంటిన్యూ అవుతున్నారు, అది గ్రాస్ లెవెల్లో ఎంత ఉంది అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అది ఇండియాలో కంటే కూడా ఏపీలో చాలా ఎక్కువ ఉందట. దట్ ఈస్ 37% ఉంది. ఓకేనా. సో ఇండియాలో 2020-21లో దేశ సగటు 27% ఉంటే అదే ఇయర్కి ఏపీ నుంచి 37% ఉందట గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో. సో అది కూడా ఏపీలో కొంచెం మెరుగుదల కనిపించింది భారతదేశం యొక్క సగటు కంటే. ఓకే. సో ఇదండి. ఇంకా నెక్స్ట్ కనుక చూస్తే ఇండస్ట్రీస్ కోసం ఈ పరిశ్రమలు అనేది ఈ ఎక్స్టర్నల్ అసిస్టెన్స్ అని చెప్పి మనకి ఎకానమీలో కూడా ఒక చాప్టర్లో ఒక చిన్న టాపిక్ ఉంది. అంటే విదేశీ సంస్థల నుంచి మన ఏపీ గవర్నమెంట్కి ఎంత అసిస్టెన్స్ మనం తీసుకొస్తున్నాము అని చెప్పి, ఏ దేశం నుంచి ఏ విధమైన అసిస్టెన్స్ లభిస్తుందో అనేది నేర్చుకోవడం కూడా ఇంపార్టెంట్. సో దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. జపాన్కి చెందిన టైర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అండి, యకహోమాకి సంబంధించినది. అది మన జిల్లా అయిన అనకాపల్లి జిల్లాలో అచ్యుతాపురం సెజ్ అని అంటారు, అక్కడ ఒక ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేసి కొంచెం
మనీతో అంటే ఫస్ట్ ఫేజ్లో 1384 crores ఆఫ్ మనీతో ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ముందుకు వచ్చిందనమాట. సో దీనికోసమని 2000 మెంబర్స్ అనే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఇంకా యకోహమా గ్రూప్ విశాఖ యూనిట్ని 680 కోట్లతో కూడా విస్తరణ చేయాలి అని చెప్పి ఉద్దేశంతో ఉన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఏ దేశము మన ఏపీలో ఏ డిస్ట్రిక్ట్లో ఏ కంపెనీని ఎస్టాబ్లిష్ చేసింది, ఎటువంటి అసిస్టెన్స్ని ఇస్తుంది అనేది నేర్చుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు టాపిక్ ఉంది డీటెయిల్గా బడ్జెటరీ అలొకేషన్స్ రిసోర్సెస్ అనే చాప్టర్లో ఈ ఎక్స్టర్నల్ అసిస్టెన్స్ ఎలా దొరుకుతుంది అనే దాంట్లో. ఓకే, ఇంకా కనుక చూస్తే బిర్లా గ్రాసిమ్ కాస్టిక్ సోడా యూనిట్ అనేది ఈస్ట్ గోదావరిలో ఉంది. ఇక్కడ డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఎట్లా స్ప్రెడ్ అయ్యి ఉన్నాయని మనం ఇంకా డీటెయిల్స్ చూడొచ్చు. ఇదేంటండి ఆదిత్య బిర్లా గ్రూప్తో ఓకే బలభద్రపురంలో ఒక 2700 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో ఓకే 3000 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి ఓకే ఈ యూనిట్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇంకా బద్వేల్లో సెంచురీ ప్యానెల్స్ వైఎస్ఆర్ జిల్లాకు చెందిన బద్వేల్లో సెంచురీ ప్యానెల్స్ కోసం కూడా ఒక ఇండస్ట్రీని స్టార్ట్ చేయడం జరిగింది 1600 కోట్ల రూపాయలతో 4000 మందికి ఉపాధిని అందించడానికి. ఇంకా ఏసీ తయారీ, ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే విడి భాగాలండి. వాటిని ఇక్కడ విడి భాగాలను తయారు చేసి వేరే ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ అసెంబుల్ చేయడం కోసం అనమాట. సో ఆ విధంగా మంచి బ్రాండ్స్ ఒక ఆల్మోస్ట్ 20 బ్రాండ్స్ని హ్యావెల్స్, పానాసోనిక్ లాంటి డిఫరెంట్ కంపెనీస్కి చెందిన విడి భాగాల యొక్క తయారీ యూనిట్ని శ్రీ సిటీలో ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా గుర్తించి తిరుపతిలో లాంచ్ చేయడం జరిగింది. దీనికోసం 3755 కోట్ల విలువైన పెట్టుబడులు రాష్ట్రానికి చేస్తున్నాయన్నమాట. ఓకే, ఈ మోర్ దెన్ 20 అబోవ్ బ్రాండ్స్ అంతా మన ఏపీలో తిరుపతిలో శ్రీ సిటీకి వస్తున్నాయని. రైట్, ఇంకా కొప్పర్తిలో చూస్తే డిక్సన్ ఉత్పత్తి ప్రారంభం వైఎస్ఆర్ జిల్లాలో ఒక 127 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో ఆదిత్య ఇన్ఫోటెక్తో డిక్సన్ టెక్నాలజీస్ అనేది ఏర్పాటు జరిగింది. ఇంకా గుంటూరులో చూస్తే ఐటీసీ స్పైసెస్ పార్క్ అండి, స్పైసెస్ అని అంటాము. ఓకే, డిఫరెంట్ స్పైసెస్కి సంబంధించిన ఒక పార్క్ని గుంటూరులో పెడుతున్నారు. ఇదొక మల్టీనేషనల్ కంపెనీ అవుతుంది. దీంట్లో గ్లోబల్ స్పైసెస్ పార్క్స్ని ఇక్కడ డెవలప్ చేస్తారనమాట. వివిధ సుగంధ ద్రవ్యాలన్నింటినీ కూడా ఇక్కడ ప్రాసెస్ చేసి కమర్షియల్ లెవెల్లో ప్రొడ్యూస్ చేయడము, ఎక్స్పోర్ట్ చేయడము, ఆ విధంగా ఆ యూనిట్ని గుంటూరులో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. రైట్, ఇంకా నెక్స్ట్ కనుక చూస్తే ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో అది ఏపీకి కొన్ని నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది, ఇష్యూ చేయడం జరిగింది నోటీసెస్. ఆర్సెనిక్ అండ్ ఫ్లోరైడ్ యొక్క లిమిట్స్లో ఆ లిమిట్స్ ఎట్లా ఉన్నాయి అని అంటే ఏపీలో చూడండి, ఇంక్లూడింగ్ ఏపీ ఒక 24 స్టేట్స్లో ఓకే వాటి యొక్క అమౌంట్ అనేది వాటి యొక్క ప్రెజెన్స్ అనేది గ్రౌండ్ వాటర్లో అలార్మింగ్ లెవెల్స్లో ఉన్నాయి. కాబట్టి ఎన్జిటి అనేది నోటీసెస్ ఇచ్చిందట. ఓకే, 4 యూనియన్ టెరిటరీస్కి 24 స్టేట్స్కి అలాంగ్ విత్ ఏపీ. సో ఇది గ్రౌండ్ వాటర్ పొల్యూషన్లో మనం నేర్చుకోవచ్చు. సో ద ప్రెజెన్స్ ఆఫ్ దీస్ మెటల్స్ ఏం చేస్తుంది అండి, ఒక అర్జెంట్ ప్రివెంటివ్ ప్రొటెక్టివ్ మెజర్స్ తీసుకోవాలి. ఎందుకంటే దానివల్ల చాలా హెల్త్ ఇష్యూస్ అనేవి రావచ్చు ఇటువంటి హెవీ మెటల్స్ యొక్క ప్రెజెన్స్ వల్ల. ఓకే, సో అసలు ఏంటిది ఈ ఆర్సెనిక్ అని అంటే ఇదొక లాంగ్ టర్మ్ ఎక్స్పోజర్. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి. ఇదొక ఇట్ కెన్ లీడ్ టు ఎ మల్టిట్యూడ్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్. ఏమేమైతే హైపర్ కెరటోసిస్ అంటే స్కిన్ అనేది దళసరిగా మారిపోవడము, ఇంకా డిఫరెంట్ ఆర్గాన్స్ యొక్క క్యాన్సర్, స్కిన్, బ్లాడర్, లంగ్, ఇంకా అదర్ ఆర్గాన్స్ యొక్క క్యాన్సర్ రావచ్చు, స్కిన్ లీజన్స్ రావచ్చు, కార్డియోవాస్కులర్, డయాబెటీస్, ఓకే చిల్డ్రన్లో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఇష్యూస్, న్యూరలాజికల్ డిజార్డర్స్ ఇవన్నీ కూడా ఈ ఆర్సెనిక్ వల్ల రావచ్చు. WHO ఇచ్చిన లిమిట్ ఎంత అనంటే 10 మైక్రోగ్రామ్స్ పర్ లీటర్, 10 మైక్రోగ్రామ్స్ పర్ లీటరే ఉండాలి. బట్ ఏపీలో దాని యొక్క మోతాదు అధికంగా ఉంది. మొత్తం ఆ 24+4 స్టేట్స్ అండ్ యూటీస్లో అనమాట. అదే ఫ్లోరైడ్ కోసం కనుక చూస్తే ఇది కూడా చాలా డేంజరస్ అండి. యాక్చువల్లీ అప్రోప్రియేట్ అమౌంట్స్లో దీనివల్ల డెంటల్ క్యావిటీస్ని ప్రివెంట్ చేయొచ్చు, అంటే రిక్వైర్డ్ అమౌంట్స్లో మాత్రమే. బట్ ఆ మోతాదు కనుక పెరిగింది అని అంటే దానివల్ల డిఫరెంట్ డిసీజెస్ అనేవి రావచ్చు. డెంటల్ ఫ్లోరోసిస్ అనొచ్చు. అంటే ఏంటి, డిస్కలరేషన్ అండ్ వీకనింగ్, అంటే అవి టీత్ అనేవి పొడిబారి ముక్కలుగా విరిగిపోవడము, ఓకే చాలా డెలికేట్ అయిపోవడము అటువంటివి జరుగుతాయన్నమాట.
ఇంకా స్కెలెటల్ ఫ్లోరోసిస్ రావచ్చు, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ రావచ్చు, న్యూరలాజికల్ రావచ్చు. సో WHO దీనికి కూడా ఒక లిమిట్ ఇచ్చింది, 1.5 మైక్రోగ్రామ్స్ పర్ mg పర్ లీటర్స్ ఉండాలి అని చెప్పి. సో ఆ విధంగా ఈ NGT అనేది ఒక నోటీసు రిలీజ్ చేయడం జరిగిందండి. ఇంకా నెక్స్ట్ కనుక చూస్తే ష్రింప్ ఫార్మ్స్ అనేవి ఆంధ్ర ఒక డిస్ట్రిక్ట్ అయిన శ్రీకాకుళంలో ఓకే గ్రేట్ డెవలప్మెంట్ని చూపించాయని చెప్పి నేర్చుకోవచ్చు. ఇక్కడ ఎట్లా అంటే దే ప్రొడ్యూస్ యూజింగ్ మోడర్న్ టెక్నిక్స్, దే ఆర్ ప్రొడ్యూసింగ్ అబౌట్ 40,000 tons ఆఫ్ షింప్ ప్రొడక్షన్ యాన్యువల్లీ ఫర్ ఎక్స్పోర్ట్స్ అన్నమాట. ఎక్స్పోర్ట్స్కి ఇది చాలా ఊతం అందిస్తుంది శ్రీకాకుళం యూనిట్. సో దానివల్ల చాలా లాభాలు వస్తాయండి. ష్రింప్ ఎక్స్పోర్ట్ అనేది అంటే విదేశాల్లో ష్రింప్కి చాలా డిమాండ్ ఉంటుంది. సో మన రీజియన్లో ఇది బాగా గ్రో అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేయడం అనేది మన స్టేట్ గవర్నమెంట్కి చాలా ప్రాఫిటబుల్ అనమాట. ఓకే, సో మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ ఇంకా యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్ వీళ్ళంతా కూడా ఏం చేశారంటే ష్రింప్ ఫార్మర్స్కి ఓకే ఒక 10,000 crore రూపీస్ ఓకే ఇవ్వడానికి ముందుకొచ్చారనమాట. సో ఆల్ ద ఫార్మ్స్ ఆర్ లొకేటెడ్ నియర్ ద శ్రీకాకుళం. వాటందరికీ కూడా బయోసెక్యూర్డ్ కండిషన్స్ని కల్పించే విధంగా ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకొస్తుంది. ఏం లేదు, ఈ ష్రింప్ ఫార్మ్స్ ఎక్స్పోర్ట్స్ అనేవి శ్రీకాకుళం నుంచి ఎక్కువ జరుగుతున్నాయి. అది దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్, అది గుర్తుపెట్టుకోండి. దట్స్ మోర్ దెన్ ఇనఫ్. ఇంకా నెక్స్ట్ కనుక చూస్తే ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ అండి. మన ఇండియాలో ఇన్లాండ్ వాటర్ వేస్ అనేవి చాలా ఉన్నాయి. సో దాంట్లో ఎన్ని ఉన్నాయి అని నేను ఆల్రెడీ అడిగాను, ఒకసారి మళ్ళీ అది గుర్తు తెచ్చుకోండి. సో ఉన్న ఈ ఇన్లాండ్ వాటర్ వేస్లో ఏపీలో ఏది ఉంది అని అంటే నేషనల్ ఇన్లాండ్ వాటర్ వే 4 అనేది ఉంది కదా. సో దీంట్లోనికే ఈ గోదావరి రీజియన్ కానీ, కాకినాడ రీజియన్ కానీ, రాజమండ్రి ఇవన్నీ కూడా దీనిలోనికి వస్తాయన్నమాట. బకింగ్హామ్ కెనాల్ అని కూడా అంటాం. ఓకే, సో ఇక్కడ ఈ నేషనల్ వాటర్ వే కింద మారిటైమ్ ఇండియా విజన్ 2030 అనే దాన్ని ఒకటి రిలీజ్ చేసింది APIWA, ఏపీ ఇన్లాండ్ వాటర్స్ అథారిటీ అనేది. ఆ విజన్ క్రింద ఓకే ఇది ఎటువంటి ఇనిషియేటివ్స్ని తీసుకురావాలి, కనెక్టివిటీని పెంచడము, ఓకే సిమెంట్ ఫ్యాక్టరీస్ కోసమని కాకినాడ అండ్ మచిలీపట్నంలో NW అంటే నేషనల్ వాటర్ వే 4 ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసే విధంగా ఈ సిమెంట్ ప్రోడక్ట్స్ వీటిని చేయడానికి ఒక కొత్త ఇనిషియేటివ్ని తీసుకొచ్చారనమాట. సో దాని బ్యాక్డ్రాప్లో మనం కొంచెం నేర్చుకుందాం దీనికోసం. అసలు ఏంటిది ఈ APIWA అంటే ఇదొక స్టేట్ గవర్నమెంట్ బాడీ అండి. ఇట్స్ స్టాట్యూటరీ బాడీ ఎస్టాబ్లిష్డ్ అండర్ ఇన్లాండ్ వెజల్స్ యాక్ట్ 2021. దాని ప్రకారం దీన్ని స్థాపించారు. ఇంకా 8 million tons per annum are transported through this inland water transport అని చెప్పి ఈ APIWA చెప్పిందనమాట. ఓకే, ఇంకా కార్గో మూవ్మెంట్ దీంట్లో ఏమేమి జరుగుతాయి, కార్గో మూవ్మెంట్ కోసమని ఇంకా కనెక్టింగ్ కోసమని డిఫరెంట్ రీజియన్స్ని కనెక్ట్ చేస్తూ ఈ కార్గో ట్రాన్స్పోర్ట్ కోసమని కూడా హెల్ప్ అవుతుంది. ఇంకా దీంట్లో వాటర్ బౌండ్ టూరిజం సర్క్యూట్స్ని కూడా డెవలప్ చేయడము, స్టేట్లో ఉన్న అరౌండ్ 57 రివర్స్ని కూడా కనెక్ట్ చేస్తూ ఓకే అక్కడ ఎటువంటి పోర్ట్ లెడ్ డెవలప్మెంట్ కూడా చేసే విధంగా ఈ APIWA అనేది వర్క్ చేస్తుందన్నమాట. రైట్, సో ఇదండి ఇక్కడ నేర్చుకోవాల్సింది. ఇంకా నెక్స్ట్ టాపిక్ కనుక చూస్తే ఇన్ గ్యాప్ వెరిఫికేషన్ ప్రోగ్రామ్ కోసం. ఈ ఇన్ గ్యాప్ వెరిఫికేషన్ దేనికోసం చేస్తారు అంటే అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ అనేవి ఎట్లా ఉన్నాయి ఓకే ఆ రికగ్నిషన్ ఫార్మర్స్కి ఇస్తూ దాన్ని గుర్తిస్తూ ఓకే ఇది ఒక సర్టిఫికేషన్ ఇస్తుంది. దాని కింద ఏపీ అనేది టాప్ పొజిషన్లో ఉంది అని చెప్పి ఒక న్యూస్ అన్నమాట. ఇదేం చేస్తుంది, ఇట్ ఎనేబుల్స్ ఫార్మర్స్ టు ఎక్స్పోర్ట్ దేర్ ప్రోడక్ట్స్ విత్ క్వాలిటీ. ఓకే, సో ఆ విధంగా క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది దీని కింద వర్క్ చేస్తుందండి. రైట్, సో దీన్ని లాంచ్ చేశాక ఈ వెరిఫికేషన్ ప్రోగ్రామ్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే ఫార్మర్స్ యొక్క క్రాప్ ఈల్డ్ అనేది పెరిగే విధంగా ఇది కొన్ని ఇనిషియేటివ్స్ని తీసుకొస్తూ ఉంటుందన్నమాట. ఎక్కడెక్కడికి ఎక్స్పోర్ట్స్ చేసే విధంగా ఓకే యూరప్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి కూడా ఫార్మ్ ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేస్తూ రైట్, సో వాళ్ళు అనేవాళ్ళు ప్రాఫిట్ని తీసుకొచ్చే విధంగా ఇది హెల్ప్ చేస్తుంది. ఈ QCI కూడా హ్యాస్ డెవలప్డ్ ఇన్ గ్యాప్ సర్టిఫికేషన్. సో ఈ ఇన్ గ్యాప్ సర్టిఫికేషన్ని రిలీజ్ చేసింది ఎవరండి, QCI, క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సో ఇది ఈ సర్టిఫికేషన్ ఇవ్వడానికి ఒక 5 కేటగిరీస్లో ఫార్మర్స్ యొక్క పర్ఫార్మెన్స్ అనేదాన్ని చూస్తుంది. ఏంటవి, ఫ్రూట్స్, వెజిటబుల్స్, కాంపోజిట్ క్రాప్స్, టీ, కాఫీ అండ్ స్పైసెస్.
వీటిల్లో అన్నమాట. ఇది ఇండివిజువల్ ఫార్మర్స్కి ఇస్తుంది, యాజ్ వెల్ యాజ్ ఫార్మర్ గ్రూప్స్కి కూడా ఈ ఐడెంటిఫికేషన్ సర్టిఫికేట్స్ని ఇస్తుంది అన్నమాట. రైట్. సో దీన్ని ప్రొవైడ్ చేసేది ఎవరు ఈ సర్టిఫికేట్స్ని? APSOPCA, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్ అథారిటీ. రైట్. సో నెక్స్ట్ కనుక చూస్తే ఇట్ ఈస్ రిగార్డింగ్ స్కిమ్మర్స్ అండి. ఇండియన్ స్కిమ్మర్స్ ఇవి ఒక మైగ్రేటరీ బర్డ్స్ అండి. మైగ్రేటరీ బర్డ్స్ వీటినే రింకోపస్ ఆల్బికోలిస్ అని అంటాం. రింకోపస్ ఆల్బికోలిస్ అని చెప్పి దీని సైంటిఫిక్ నేమ్ అనమాట. ఈ ఇండియన్ స్కిమ్మర్స్ అనేవి ఎండేంజర్డ్ కేటగిరీలో ఉన్నాయి. ఒక 320 బర్డ్స్ మన ఇండియాలోనికి ఇవి మైగ్రేట్ అవుతున్నాయనంట. చూడండి, ఈ చంబల్ రీజియన్ నుంచి కూడా కాకినాడ వరకు కూడా, ఏపీలో ఉన్న కాకినాడ కొరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ వరకు కూడా ఇవి మైగ్రేట్ అవుతున్నాయి. సో నేషనల్ ఇండియన్ స్కిమ్మర్ కౌంట్ 2023 ప్రకారము ఈ బర్డ్స్ని ఒక ఎన్యూమరేటెడ్ లిస్ట్లో వీటిని పొందుపరచడం జరిగింది. ఒక 320 బర్డ్స్ అయితే వచ్చాయి. సో దీనికోసం ఈ బర్డ్స్ అనేవి మైగ్రేటరీ బర్డ్స్, వాటి సైంటిఫిక్ నేము, అవి ఏ కేటగిరీలో ఉన్నాయి, వాటి స్టేటస్ ఏంటి, ఎండేంజర్డ్ స్టేటస్ అని నేర్చుకోండి. ఓకే. సో ఈ కౌంట్ అనేది ఎవరు కండక్ట్ చేస్తారు అంటే బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ BNHS. ఓకేనా. సో ఇది ఇండియన్ స్కిమ్మర్స్, అవి మన ఏపీకి మైగ్రేట్ అవుతున్నాయి. రైట్. ఇంకా నెక్స్ట్ కనుక చూస్తే ఒక ఇన్స్క్రిప్షన్ కోసం అన్నమాట. మనం చాలాసార్లు ఎక్స్కవేషన్స్ ఏమైనా జరిగినా మన ఏపీలో ఉన్న ఏ కింగ్డమ్స్కి సంబంధించిన శాసనాలు కానీ ఏన్షియంట్ ఎక్స్కవేషన్స్ ఏమైనా జరిగినా వాటి కోసం నేర్చుకుంటాం కదా. ఇప్పుడు కూడా విజయనగర డైనాస్టీకి సంబంధించిన ఎంపరర్ శ్రీకృష్ణదేవరాయకి సంబంధించిన ఒక ఇన్స్క్రిప్షన్ అనేది బయటపడిందట. ఇది 1516 CEకి సంబంధించిన ఒక తెలుగు శిలాశాసనము. ఓకే. సో ఇది పాలరాతి పైన దొరికిందటండి. మాచర్ల మండలం కొప్పనూరు, పల్నాడు జిల్లాకు చెందిన కొప్పనూరులో ఇది దొరికిందట. ఓకే. నాపరాతి పైన చెక్కిన ఈ యొక్క శిలాశాసనము ఆ శ్రీకృష్ణదేవరాయలు కొండవీటును పాలించే టైంలో ఆ సమయంలో ఎన్ని దానాలు ధర్మాలు చేశారు అనే దాన్ని ఇన్ఫర్మేషన్ని ఈ శాసనం తెలుపుతుందన్నమాట. సో అకార్డింగ్ టు దిస్ ఇన్స్క్రిప్షన్ ఏం చెప్తుంది? లోకల్ చీఫ్ బసవనాయక అనే వ్యక్తి హూ వాజ్ ఆథరైజ్డ్ టు రూల్ నాగార్జునకొండ సీమ, దాన్ని రూల్ చేసే ఈ బసవనాయక అండ్ విజయనగర డైనాసిటీనే. ఓకే. అతను హ్యాడ్ డొనేటెడ్ ద రెవెన్యూస్ ఆఫ్ మల్లెగుండాల విలేజ్కి చెందిన రెవెన్యూస్ని అక్కడ ఉన్న లోకల్ టెంపుల్కి డొనేట్ చేశాడనమాట. ఏంటవి? తిరువెంగళనాథ టెంపుల్కి ఈ డొనేషన్స్ చేయడం జరిగింది. సో ఈ ఇన్ఫర్మేషన్ ఎందులో ఉంది? ఈ శాసనంలో ఉంది. ఆ శాసనం వేయించింది ఎవరు? శ్రీకృష్ణదేవరాయ. ఓకేనా. సో ఇదండి దీనికోసం ఇన్ఫర్మేషన్. ఇంకా నెక్స్ట్ కనుక చూస్తే అవార్డ్స్ అండి. NTR అవార్డ్స్, NTR రంగస్థల అవార్డ్స్ అండ్ డాక్టర్ వైఎస్ఆర్ అవార్డ్స్ 2023ని అనౌన్స్ చేయడం జరిగింది. మీగడ రామలింగారెడ్డి స్వామి అనే వ్యక్తికి NTR రంగస్థల అవార్డ్స్ని ఇవ్వడం జరిగిందనమాట. కాకినాడ బేస్డ్ యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్కేమో డాక్టర్ వైఎస్ఆర్ అవార్డు 2023ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ 2 అవార్డ్స్ కోసం మీకు చెప్తున్నా. NTR అవార్డు, ఈ అవార్డు ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందండి? రీసెంట్గా 2023 నుంచి స్టార్ట్ అయిందనమాట. దాన్ని ఎవరికి ఇస్తారు అని అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఏదైనా గ్రూప్ ఆర్గనైజేషన్స్ ఏదైనా ఉండి ఈ ఆర్ట్స్లో ప్రతిభ చూపిస్తే వాళ్ళకి ఇస్తారు. సో ఆ విధంగా ఈ ఇయర్ కోసమని కాకినాడ బేస్డ్ యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్కి ఇవ్వడం జరిగింది. సో దీనిలో భాగంగా ఎవరికి NTR ప్రైజ్ కింద అయితే NTR ఈ రంగస్థల అవార్డు ఉంది కదా, దాని క్రింద అయితే 1.5 lakhs ఇస్తారు. ఇది 1998 నుంచి ఇవ్వడం జరుగుతుంది. అదే డాక్టర్ వైఎస్ఆర్ కింద అయితే ఒక రికగ్నిషన్తో పాటు 5 lakh క్యాష్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఎప్పటి నుంచి ఇంట్రడ్యూస్ చేశారు? 2023 నుంచి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుందండి. ఓకే. సో ఈ విధంగా NTR అవార్డు అనేది ఇండివిజువల్స్కి ఇస్తే ఇది ఒక టీమ్కి ఇస్తారన్నమాట. రైట్. సో ఇదండి మొత్తం ఇన్ఫర్మేషన్ ఫర్ యూర్ రిఫరెన్స్. నెక్స్ట్ కనుక చూస్తే ఏపీ టాప్స్ ఇన్ ఇంటర్న్షిప్స్ అండ్ ఫ్యూచర్ స్కిల్స్ అని ఒక యూత్ పైన ఒక స్టడీ చేస్తే కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేవి తెలిసాయి. ఇట్ ఈజ్ ఇంట్రెస్టింగ్ టు యూ ఆల్సో టు నో. చూడండి, ఏపీలో కనుక BE అండ్ BTech బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ పాస్అవుట్స్ 73%తో పాస్అవుట్ అయిన వాళ్ళు ఉన్న స్టేట్స్లో ఏపీ 2nd పొజిషన్లో ఉందట. అండ్ ఆల్సో ఇది ఇంట్రెస్టింగ్ చూడండి,
స్కిల్డ్ అండ్ జాబ్ రెడీ ఫీమేల్ వర్క్ ఫోర్స్. వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్న స్టేట్లో కనుక చూస్తే ఏపీ అగైన్ సెకండ్ పొజిషన్లో ఉంది. అంటే ఏపీలో గ్రాడ్యుయేట్స్, బీటెక్ గ్రాడ్యుయేట్స్ చాలామంది ఉన్నారు. అదేవిధంగా వర్క్ చేయడానికి రెడీగా ఉన్న స్కిల్డ్ విమెన్ పవర్ అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట. సో కాబట్టి అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువ కలిగిస్తే ఖచ్చితంగా అది గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి లీడ్ చేస్తుందన్నమాట. అది మనం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఓకే, సో ఫ్యూచర్ స్కిల్స్లో కూడా కనుక చూస్తే కేటగిరీలో స్టేట్ కేమ్ ఫస్ట్ అన్నమాట. క్రిటికల్ థింకింగ్లో కూడా ఏపీ అనేది థర్డ్ పొజిషన్లో ఉంది విత్ 33% ఆఫ్ ప్రొఫిషియన్సీ. ఇదంతా యూత్ పైన చేసిన ఒక సర్వే అన్నమాట. ఓకే, సో ఇంటర్న్షిప్ ఇంట్రెస్ట్ ఎంతమందికి ఉంది అంటే ఆల్మోస్ట్ ఒక 98% యూత్కి ఉందట ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2024 ప్రకారము. రైట్, సో ఇవ్వండి ఇక్కడ నేర్చుకోవాల్సినవి. ఇంకా కనుక చూస్తే ఈ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అనేది ఏపీలో ఒక 10 నేషనల్ అవార్డ్స్ని ఇవ్వడం జరిగిందంట. ఏ ఫీల్డ్స్లో? సైంటిఫిక్, సోషల్, కల్చరల్ అండ్ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో పాస్ట్ ఇయర్లో ఒక 10 అవార్డ్స్ని ఇవ్వడం జరిగింది. అంటే ఏం లేదు, ఏంటి అవార్డ్స్ అవంతా మీ డీటెయిల్స్ వెళ్ళక్కర్లే. ఈ ఐఎంఏ అనేది, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అనేది ఈఏ సెక్టార్స్లో ఓకే ఒక ప్రతిభని మన ఏపీలో గుర్తించింది. దాంట్లో ఒక రికగ్నిషన్ వచ్చింది. అంతవరకు మీరు తెలుసుకొని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, దీస్ అవార్డ్స్ విల్ బి కన్ఫర్డ్ టు ద విన్నర్స్ అట్ ద 98th ఐఎంఏ నేషనల్ కాన్ఫరెన్స్ కింద ఇవ్వడం జరిగింది. ఇది చాలా మిస్సెలేనియస్ టాపిక్ అండి. జస్ట్ అది ఏపీకి రికగ్నిషన్ ఇచ్చింది అని తెలుసుకోండి, సరిపోతుంది. ఓకేనా, సో ఇవ్వండి ఈ వీక్ యొక్క న్యూస్ ఆర్టికల్స్. ఇంకా మరిన్ని ఇంపార్టెంట్ న్యూస్ ఆర్టికల్స్ని నేను మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని తీసుకొస్తున్నాను. స్కీమ్స్ కూడా కవర్ చేస్తున్నాను. అండ్ ఆల్సో ఐఎమ్ ట్రైంగ్ టు కవర్ మిస్సెలేనియస్ టాపిక్స్ ఆల్సో. ఎందుకు? డిసెంబర్ అండ్ జనవరి చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఫిబ్రవరిలో ఎగ్జామ్ రాసే వాళ్ళకి. నవంబర్ నుంచి కూడా చిన్న టాపిక్స్ ఏమైనా ఇంపార్టెంట్ ఉన్నా సరే అవి కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ట్రై టు మేక్ నోట్స్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ ట్రై టు రివైజ్ యువర్ నోట్స్. ఓకే.